ప్రసాదం ఎపిసోడ్ పై ఇంకా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ అలాగే ఎంపీ పురంధేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలపై కూటమి పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు, రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు రోజా గారు కూడా ఇష్టానుసారంగా ఈరోజు పురంధేశ్వరి గారు కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా చట్టబద్ధంగా బాబా కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పురంధేశ్వరి మాట్లాడుతూ ఉంది. పురంధేశ్వరి ఈరోజే మాట్లాడడంలే, తప్పుంటే తప్పని మాట్లాడతారు, ఒప్పుంటే ఒప్పని మాట్లాడే సహజ లక్ష్యం పురంధేశ్వరి గారి. అట్లా కాకుండా ఏ ఎండకు ఆ గొడుగు, ఏ ఊరికి ఆ మాట, ఏ పాటకు ఆ పాట మాట్లాడే నైజం పురంధేశ్వరి కాదు. రోజా గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు, ఏది సముచితంగా ఉంటుంది, ఏది అసముచితం అని చెప్పి కూడా ఆలోచించుకొని రోజా గారు మాట్లాడితే మంచిది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని, అక్రమాలని బయట పెట్టడం తప్ప, ఇది తప్ప ఎలా అవుతుంది? ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తాం మేము. అసలు కోర్టులో ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటుందో రోజమ్మ, విజయసాయిరెడ్డి గారు మీకన్నా ఇంకెవరికి తెలియదు. రోజా గారు మీరు ఒకసారి A1ని A2ని కోర్టులో ఏ విధంగా న్యాయమూర్తులు ప్రశ్నిస్తారు, దానికి ఏ విధంగా సమాధానాలు వస్తాయో, సమాధానం చెప్పాలో మీరు ఒకసారి వాళ్ళని అడిగి మళ్ళా మా పురంధేశ్వరి గారిని అడిగితే మంచిది. అసలు ఏందమ్మా, ఏం మాట్లాడారు పురంధేశ్వరి గారు? మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మీరు డాన్సులు వేసింది, డ్రామాలు ఆడింది సరిపోదా? ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇంత మీకు 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా మీకు బుద్ధి లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని పురంధేశ్వరి గారికి విజయసాయిరెడ్డి గారు, రోజా గారు క్షమాపణ చెప్పాలని చెప్పి